హాస్టలర్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ గైస్, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ హాస్టలర్స్ని 4 to 5 days వరకు సేవ్ చేస్తుంది ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత, బికాజ్ ఇట్ సేవ్డ్ మీ టూ. అండ్ ఇప్పుడు ఈ వీడియో మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను. రెసిపీ నాకు కొత్తే. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఏంటి ఇంత అనుకుంటున్నారా? ఆయిల్ ఇంత వేసుకుంటున్నందుకే 4 to 5 days వరకు అది మనకి సేవ్ అవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇందులో కీమా వేసుకోండి. కీమా కొంచెం కలుపుతూ ఉండండి, ఎందుకంటే అది అడుగంటకుండా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి అది కొంచెం మగ్గిన తర్వాత అందులో కాస్త పసుపు వేసుకోండి. ఈ వీడియోలో వాయిస్ ఓవర్ చాలా తొందరగా చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇందులో పసుపు వేసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గిపోద్ది. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఆ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. కొంచెం అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అది కొంచెం అడుగంటకుండా చూసుకోవాలి. అండ్ ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కాదండి కొంచెం ఎక్కువ వేసుకోండి, బికాజ్ అది ఫ్లేవర్ అండ్ ఆల్సో టేస్ట్ని ఇస్తుంది కాబట్టి. అండ్ ఇది కొంచెం కలిపేసిన తర్వాత పక్కకు పెట్టుకోండి. అండ్ ఈ వీడియో చెప్తుంటుంటే నేను హాస్టల్ డేస్లో చాలా సర్వైవ్ అయ్యానండి ఈ కీమా వల్ల. ఎందుకంటే మమ్మీ నేను ఏమీ తినట్లేదని అప్పట్లో కుక్ చేసి పంపించేవారు. అండ్ ఇందులో నేను చెప్తూ ఉంటానని వీడియోలో వచ్చేస్తుంది. సో కారం వేసుకోండి. కారం వేసుకొని, అంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. సో కారం వేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్ వరకే అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే బే లీఫ్ వేయడం మర్చిపోయాను. బే లీఫ్ యాక్చువల్లీ ముందే వేసుకోవాలి, బట్ నాకు గుర్తు రాలేదు. సో బే లీఫ్ కూడా వేసుకోండి. అండ్ నేను ఇప్పుడు వేసుకొని నేను కలుపుకున్నాను. అండ్ ఇందులోకి లాస్ట్కి వచ్చేసాం మనం. సో గరం మసాలా వేసుకొని కలుపుకోండి. అండ్ ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. అండ్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం డైజెషన్కి హెల్ప్ అవుతుంది. జీరా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, డైజెషన్. అండ్ there you go guys, the video is ready and sorry, the recipe is ready. And try it. Okay, bye.